సర్దార్జీ 3 అన్నటువంటి సినిమాకి సంబంధించి జూన్ 27న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తే, ట్రైలర్ కూడా విడుదల చేస్తే, ఇప్పుడు అది కాస్త పాక్ నటి హనియా కారణంగా రచ్చరచ్చ అయింది. దీని విడుదల తేదీని ప్రకటించినటువంటి నేపథ్యంలో అయితే ఎవరిని లెక్క చేయనంటున్నాడు ఇటు దళిత్కి వచ్చేటప్పటికి ఏ సినిమా నిర్మాత కానీ వీళ్ళు సర్దార్జీ 3ని ఓ హారర్ థ్రిల్లర్గా తీర్చిదిద్దారని చెప్తున్నారు. దిల్జిత్ హనియాలు యూకేలోని ఓ మ్యాన్షన్లో ఉన్న దెయ్యాలను ఎలా ఎదుర్కొన్నారు, వాటి ఆట ఎలా కట్టించారని ఇతివృత్తంగానే సినిమా తెరకెక్కిందని చెప్తున్నారు. పాకిస్తాన్ ఆర్టిస్టుల మీద నిర్మాతల మండలి భారత్లో నిషేధం విధించిన క్రమంలో హనియా అమీర్ సర్దార్జీ 3లో నటించినటువంటి నేపథ్యంలో నెట్లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షులు బిఎన్ తివారీ దీని మీద స్పందించారు. దిల్జిత్ చిత్ర నిర్మాతల మీద నిషేధం విధించేలా మార్గనిర్దేశం చేయబోతున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేస్తాను, వాళ్ళు చేసే సినిమాలు ఏవి భారత్లో విడుదల కాకుండా నిషేధిస్తామని, ఇందుకు చిత్ర పరిశ్రమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. అయితే నిర్మాత గబ్బర్ సింగ్ సిద్ధు దీని మీద స్పందించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత తలెత్తక ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని ఇక్కడ విడుదల చేయడం లేదని చెప్పారు. నిర్మాత స్పందించిన కొద్దిసేపటికే సోషల్ మీడియా నుంచి ట్రైలర్ని కూడా తొలగించారు. మొత్తం మీద ఈ వ్యవహారం మీద దిల్జిత్ స్పందించాడు. దేశాలలో యుద్ధ వాతావరణం ఉండొచ్చు కానీ మనకు ఈ విషయాల మీద నియంత్రణ ఉండదు. సంగీతం అట్లాగే ఈ యాక్టింగ్ అన్నటువంటి దాన్ని నేను నమ్ముతాను. దేశాలను కలిపేవి ఇవి సినిమా రంగం కాబట్టి అన్నటువంటి చెప్పుకొచ్చాడు. కాకపోతే వినేటటువంటి పరిస్థితుల్లో జనం లేరు.